వెల్కమ్ టు మై ఛానల్ ఏడీకే స్టడీస్. హోప్ యూ ఆల్ ఆర్ ప్రిపేరింగ్ వెల్ ఫర్ యూర్ ఎగ్జామ్స్. ఈ వీడియోలో వచ్చేసరికి సి లాంగ్వేజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ అనేది చేసుకోబోతున్నాం. చాలా మంది సి లాంగ్వేజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అనేది అయింది. కానీ ఇంక పైన లేట్ అనేది జరగదు. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ నోట్స్ కూడా మేమైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ మీకు కనుక సి లాంగ్వేజ్ నోట్స్ కావాలంటే ఆల్ 5 యూనిట్స్ ప్లస్ ప్రోగ్రామ్స్ ఇట్స్ అవైలబుల్ ఫర్ ఓన్లీ 59 రూపీస్. అండ్ మిగతా సబ్జెక్ట్స్ లైక్ ఇంగ్లీష్, ఏఐ, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ సి లాంగ్వేజెస్ కూడా అవైలబుల్గా ఉంది. కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. పేమెంట్ అయిన వెంటనే మీకు నోట్స్ అనేది రిసీవ్ అయితే చేస్తారు. అండ్ బై ద వే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ కస్టమర్స్. వీళ్ళందరూ మా దగ్గర నుంచి నోట్స్ అయితే కొనుక్కున్నారు. చాలా హ్యాపీగా వాళ్ళ ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో మీకు కూడా కావాలంటే నోట్స్ అనేది తీసుకోండి. సో ఇప్పుడు ఇంకా వీడియోలో డైవ్ అయిపోదాం. ఫస్ట్ వచ్చేసరికి ప్రోగ్రామ్స్. సి లాంగ్వేజెస్లో క్వశ్చన్స్కి వెళ్ళే ముందు నేను ప్రోగ్రామ్స్ గురించి కొంచెం ఎలాబరేషన్ చేస్తాను. ఏ ప్రోగ్రామ్స్ మీరు చదువుకోవాలని చెప్తాను. ఇక్కడ 10 ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి పాలిండ్రోమ్, ఫిబొనాకీ సిరీస్ అండ్ ఈవెన్ ఆర్ ఆడ్ నంబర్ అండ్ ఆమ్స్ట్రాంగ్ నంబర్. ఫస్ట్ 4 వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ 4 ప్రోగ్రామ్స్ అనేది ఇచ్చారు. అండ్ 5th, 6th వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఆపరేటర్స్ గురించి అడిగితే మీకు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది అక్కడ రాయాలి. అండ్ 6th వన్ స్విచ్ స్టేట్మెంట్ని యూస్ చేసుకుని ఒక ప్రోగ్రామ్ రాయమన్నారు. ఎలాంటి ప్రోగ్రామ్ అయినా మీకు ఇస్తారు, కానీ స్విచ్ స్టేట్మెంట్ అనేది యూస్ చేయాలి. 7th వన్ వచ్చేసరికి పర్ఫెక్ట్ నెంబర్ అయినా, ప్రైమ్ నెంబర్, రివర్స్ ఆఫ్ ఎ నెంబర్, సమ్ ఆఫ్ టూ నంబర్స్. ఈ 4 ప్రోగ్రామ్స్లో 4 మార్క్స్ అనేది 5 మార్క్స్ షార్ట్ ఆన్సర్స్ అనేది వస్తుంది. సో ప్రిపేర్ వెల్ అకార్డింగ్ టు ఇట్. సో ఇంకా యూనిట్ వైజ్ క్వశ్చన్స్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడైతే మీకు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇవ్వలేదు. యూనిట్ 1 వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్ 5 మార్క్స్ క్వశ్చన్. మీకు 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను ఇచ్చాను. ఫస్ట్ వన్ డిఫైన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. మెయిన్లీ సాఫ్ట్వేర్ గురించే అడుగుతారు. కొన్ని యూనివర్సిటీస్లో హార్డ్వేర్ గురించి కూడా అడుగుతారు కాబట్టి ఎలాబరేట్ చేయండి. ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫరెన్షియేట్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి 10 మార్క్స్ కూడా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ కొన్ని యూనివర్సిటీస్ 10 మార్క్స్ అనేది ఇస్తారు. వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ అని. ఫోర్త్ వన్ 4 మార్క్స్కి చాలా సార్లు ఇచ్చారు. రూల్స్ ఫర్ వేరియబుల్. కొన్ని రూల్స్ ఉంటాయి కదా, 5 రూల్స్. ఆ రూల్స్ గురించి ఎలాబరేట్ చేయమంటున్నారు. 5th క్వశ్చన్ వచ్చేసరికి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఇన్ సి. వీలైతే స్టేట్మెంట్స్ ఆర్ ఎనీ ప్రోగ్రామ్ రాసి చూపించండి. 6th వన్ ఫార్మాటెడ్ అండ్ అన్ఫార్మాటెడ్ ఇన్ సి. అండ్ 7th వన్ వచ్చేసరికి హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్. 6th అండ్ 7th అంత ఎక్కువ సార్లు అడగలేదు, కానీ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 5 మార్క్స్ కావాలంటే ఫస్ట్ 5 అనేది ఉంది. ఇదే యూనిట్లో ఎస్ఏ క్వశ్చన్స్ అనేది 5 ఎస్ఏ క్వశ్చన్స్లో నేను 5 చదవాలని అంటాను. ఎందుకంటే మీకు ఇది ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాబట్టి మీరు సి లాంగ్వేజ్ అనేది బాగా చదివితే మీకు అప్కమింగ్ లాంగ్వేజెస్ అయిన జావా, పైథాన్ అండ్ ఆర్ లాంగ్వేజెస్ కూడా సేమ్గానే ఉంటాయి. కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ అయితే చదువుకోండి. అండ్ ఇంటర్వ్యూస్కి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఐ సజెస్ట్ యూ టు స్టడీ ఫుల్ సి. ఈ 5 క్వశ్చన్స్లో 5 ఇంపార్టెంట్ అనేనండి. ఏది స్కిప్ చేయడం అనేది అవ్వదు సి లాంగ్వేజెస్లో. ఫస్ట్ వన్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అని అడుగుతారు, లేకపోతే మిషన్ లెవెల్, అసెంబ్లీ లెవెల్ అండ్ హై లెవెల్ లాంగ్వేజెస్ గురించి రాయమంటారు. దాని గురించి డీటెయిల్గా 10 మార్క్స్ తగినట్టు రాయండి. 2.5 పేజెస్ మినిమం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ సి టోకెన్స్ ఇన్ డీటెయిల్. సి టోకెన్స్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న టైప్స్, కాన్స్టెంట్, ఐడెంటిఫైయర్స్, వేరియబుల్స్, కీవర్డ్స్ ఇవన్నీ చాలా డెప్త్గా రాయాలి. ఈ క్వశ్చన్ అనేది అడిగారనుకో మినిమం 4 to 5 పేజెస్ అనేది రాయాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్కస్ డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ సి విత్ ఎగ్జాంపుల్స్. డేటా టైప్స్ గురించి రాయమంటున్నారు. ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ గురించి రాయండి. దాంట్లోనే క్లాసిఫికేషన్స్ ఉంటాయి. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ యూజ్ చేసుకొని రాయండి ఆన్సర్ అనేది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ ఆపరేషన్. ఆపరేషన్ అంటే ఏంటి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ విత్ ఎగ్జాంపుల్. విత్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ప్రోగ్రామ్తో రాయమని. ఎగ్జాంపుల్ అంటే ఉట్టి సింటాక్స్ మాత్రం కాదు, ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఈ క్వశ్చన్ కూడా మీకు ఇస్తే చాలా లాంగ్ అనేది ఒక 5-6 పేజెస్ అనేది వెళ్ళిపోతుంది. ఇలాంటి క్వశ్చన్స్కి ఇదే డ్రాబ్యాక్. ఆపరేటర్స్ అయినా, డేటా టైప్స్ అయినా, టోకెన్స్ అయినా, అప్కమింగ్ నెక్స్ట్ యూనిట్లో లూపింగ్ స్టేట్మెంట్స్ అయినా ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే మీకు టైం అనేది సరిపోతుంది. 5 పేజెస్ కూడా 7 to 8 అనేది వెళ్ళిపోతుంది. సో కాబట్టి దానికి ఉన్న కింద చాయిస్ క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. దానికి మిమ్మల్ని ఫుల్ యూనిట్ చదవమంటాను. 5th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ రాసినప్పుడు ఒక ప్రోగ్రామ్తో రాయాలి. సి ప్రోగ్రామ్ జస్ట్ నార్మల్ ప్రోగ్రామ్స్ లాగా నార్మల్ ప్రోగ్రామ్ రాసేయండి. స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అంటే ప్రతి పాయింట్స్ మీకు గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్, మ్యాక్రోస్ ఇవన్నీ డిఫైన్ అనేది చేయాలి కమెంట్ లైన్ నుంచి గెచ్ వరకు. సో అలాగా డిస్క్రైబ్ చేయండి, అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ అనేది పడుతుంది. యూనిట్ 2 వచ్చేసరికి కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇదే చాలా లెందీ అనేది రాయడానికి చాలా లెందీగా ఉంటుంది, కానీ చాలా ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మీరు ప్రోగ్రామ్స్ అనేది రాస్తారు. దీంట్లో ఫ్లో చార్ట్ రాస్తారు.
దాని గురించి స్టేట్మెంట్స్ గురించి డిఫైన్ చేస్తారు. ఫ్లో చార్ట్ రాసిన తర్వాత మీరు ప్రోగ్రామ్స్ అనేది రాయాలి. అప్పుడే మీకు ఫుల్ 10 మార్క్స్ అనేది పడతది. సో నేను కూడా ఈ చాప్టర్ ఈ యూనిట్‌కి ఇచ్చే సజెషన్ ఏంటంటే కింద ఉన్న ఇంకో చాయిస్ క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయండి. కింద చాయిస్ క్వెషన్స్ అంటే యూనిట్ 2లో ప్రోగ్రామ్స్ అనేది ఇస్తారు. లేకపోతే స్విచ్ కేస్ స్టేట్మెంట్స్ పైన రాయమంటారు. సో ప్రోగ్రామ్స్ అనేది బాగా చదవండి. నేను మీకు ఫస్ట్‌లో లిస్ట్ ఇచ్చానుగా ఆ 10 ప్రోగ్రామ్స్ బాగా చదవండి. దాని నుంచే మాక్సిమం అడుగుతాడు. సెకండ్ వన్ వచ్చేసరికి వాట్ ఆర్ లూపింగ్, ఐటరేటివ్ లేదంటే రిపిటేటివ్ స్టేట్మెంట్స్ ఇన్ సి అడుగుతారు. విత్ ఎగ్జాంపుల్స్‌తో పాటు రాయాలి. ఇక్కడ కూడా మీకు ఎగ్జాంపుల్స్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఎగ్జాంపుల్స్ వాళ్ళు మెన్షన్ చేసినా చేయకపోయినా యూ హ్యావ్ టు ఎలాబరేట్ ఆన్ ఇట్. అదర్వైజ్ మీకు మార్క్స్ అనేది పడవు అన్లెస్ యూ రైట్ ది ప్రోగ్రామ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్కస్ అబౌట్ జంప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. జంప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే గో టు, కంటిన్యూ, బ్రేక్ ఉంటుందిగా, వీటి గురించి రాస్తారు. ఇవి 5 మార్క్స్‌లో అనేది ఇస్తాడు చాలా వరకు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంపార్టెంట్. హౌ డు యూ యూజ్ స్విచ్ స్టేట్మెంట్ అండ్ రూల్స్ ఇన్ ఇట్? రైట్ ఏ ప్రోగ్రామ్ యూజింగ్ స్విచ్ స్టేట్మెంట్. ఈ క్వశ్చన్ అనేది ఇచ్చారనుకోండి, ఇది అంత లెంతీ క్వశ్చన్ కాదు. స్విచ్ స్టేట్మెంట్ గురించే రాయమంటారు. దానిపైన ఒక ప్రోగ్రామ్ ఈజీగానే రాసియొచ్చు మిగతా పై 3 క్వశ్చన్స్ కన్నా. సో ఇక్కడ మీకు ఇచ్చిన 4 క్వశ్చన్స్‌లో ఈ యూనిట్‌లో ఫుల్‌గా అయితే చదవాలి. అప్పుడే మీకు మార్క్స్ అనేది వస్తది. షార్ట్ ఆన్సర్స్‌లో చూసుకుంటే ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ గో టు స్టేట్మెంట్స్ విత్ ఎగ్జాంపుల్. సెకండ్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ అండ్ కంటిన్యూ. ఇవన్నీ నేను ముందున్న జంప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కిందే వస్తది. సో అది చదివిన ఇక్కడ చదివిన ఒకటే. అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చాను ఈ యూనిట్ నుంచి. అండ్ 5 మార్క్స్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ విత్ ఏ ప్రోగ్రామ్. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇస్తారు. అంతే సెకండ్ యూనిట్ నుంచి. కానీ 3 క్వెషన్స్ ఎస్సేస్ ఉన్నా, 4 క్వెషన్స్ ఎస్సేస్ ఉన్నా చాలా ఎక్కువ ఉంటది రాయడానికి. యూనిట్ 3 వచ్చేసరికి డిరైవ్డ్ డేటా టైప్స్. డిరైవ్డ్ డేటా టైప్స్ గురించి రాయమంటారు. డిరైవ్డ్ డేటా టైప్స్‌లో ఒక అరే నుంచి ఒక క్వెషన్ ఇస్తారు అండ్ స్ట్రింగ్ నుంచి ఒక క్వెషన్ ఇస్తారు. దీంట్లో మీకు తెలివిగా రాయాలనుకుంటే, తెలివిగా చదవాలనుకుంటే అరేస్ టాపిక్స్ వచ్చేసరికి ఫుల్‌గా చదవండి. లేకపోతే స్ట్రింగ్స్ టాపిక్స్ అయినా ఫుల్‌గా చదవండి. ఈ రెండిట్లో ఒకటనేది పక్కాగా ఇస్తాడు కాబట్టి ఒక లాంగ్ అనేది మీకు ఈజీగా అటెంప్ట్ అనేది చేయొచ్చు. కానీ 5 మార్క్స్‌లో 2 కలిపేస్తారు. ఏది ఇస్తారని తెలీదు. కాబట్టి ఇఫ్ యూ ఆర్ రెడీ టు స్పేర్ యువర్ 5 మార్క్స్ యూ కెన్ లీవ్ వన్ టాపిక్ ఇన్ దిస్ యూనిట్. సో మీకు 10 మార్క్స్ కావాలి. ఇంకా 5 మార్క్స్ కూడా కావాలంటే మొత్తం అని అరేస్ అండ్ స్ట్రింగ్స్ 2 కాన్సెప్ట్స్ చదవాలి. ఉట్టి మీకు 10 కాన్సెప్ట్సే కావాలి సార్ మేము పాస్ అవ్వడం చాలంటే అరేస్ నుంచైనా స్ట్రింగ్స్ నుంచైనా ఒక క్వెషన్ అనేది చదువుకోండి. అరేస్ అంటే ఏంటి? ఎక్స్‌ప్లెయిన్ టైప్స్ ఆఫ్ అరేస్ అనేది చదువుకోండి. మాక్సిమం అదే పడతది. అండ్ సెకండ్ వన్, థర్డ్ వన్ దాంట్లో ఫస్ట్ క్వెషన్‌కే ఎక్స్టెండ్ చేసిస్తారు. ఫస్ట్ క్వెషన్‌కి ఎక్స్‌టెన్షన్ ప్రోగ్రామ్స్ అనేది రాయమంటారు. డిస్కస్ అబౌట్ 2D అరే డిక్లరేషన్ అండ్ మెమరీ రిప్రజెంటేషన్. థర్డ్ వన్ వచ్చేసరికి డిస్కస్ అబౌట్ 3D అరే, రైట్ ఏ ప్రోగ్రామ్ ఆన్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ దాని పైన రాయమంటారు. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్వెషన్స్ వచ్చేసరికి స్ట్రింగ్ టాపిక్ నుంచి ఇస్తున్నారు కాబట్టి ఈ 2 క్వెషన్స్ ఉన్నాయి. ఈ 2 క్వెషన్ నుంచే మాక్సిమం ఇస్తారు. మాక్సిమం ఫోర్త్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ గురించి ఇస్తారు. స్ట్రింగ్ అంటే ఏంటని అప్పుడప్పుడు ఇస్తే ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ క్యారెక్టర్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ గురించి ఇస్తారు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ యూనిట్. చాలా ఈజీగా ఉంటది. థర్డ్ యూనిట్ వచ్చేసరికి 5 మార్క్స్ క్వెషన్స్ వచ్చేసరికి చిన్న చిన్నవే. హౌ టు స్టోర్ వాల్యూస్ ఇన్ ఎ అరే, హౌ టు యాక్సెస్ ఎలిమెంట్స్ ఇన్ ఎ అరే, వాట్ ఈస్ ఎ స్ట్రింగ్ అండ్ మెమరీ రిప్రజెంటేషన్ ఆన్ ఇట్. వ్యాప్ అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ ఆన్ వన్ డైమెన్షనల్ అరే. ఫోర్త్ వన్ వచ్చేసరికి పాయింటర్స్‌లో ఒక 4 క్వెషన్స్ ఉన్నాయి. అవి చదువుకుంటే మీకు మాక్సిమం సరిపోతది. ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి ఎక్స్‌ప్లెయిన్ పాయింటర్స్ ఇన్ డీటెయిల్ అండ్ యాక్సెసింగ్ వాల్యూస్ యూజింగ్ పాయింటర్స్. సో సెకండ్ క్వెషన్ వచ్చేసరికి ఇంపార్టెంట్. సెకండ్ నుంచి ఈ 4 క్వెషన్స్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ పాయింటర్ అర్థమెటిక్ విత్ అన్ ఎగ్జాంపుల్. పాయింటర్ అర్థమెటిక్ అంటే ఏంటి? విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయమంటారు. థర్డ్ క్వెషన్ వచ్చేసరికి వాట్ ఈస్ ఏ ఫంక్షన్. ఎక్స్‌ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ఫంక్షన్ కాలింగ్ అంటే ఎలా ఫంక్షన్‌ని కాల్ చేస్తారో దాని గురించి రాయమన్నారు. థర్డ్ క్వెషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ అండ్ ఫోర్త్ ఈ 2 క్వెషన్స్‌లో అయితే ఒక క్వెషన్ అయితే గ్యారంటీగా వస్తది. 3 అండ్ 4 నుంచి. ఫోర్త్ వన్ వచ్చేసరికి డిస్కస్ అబౌట్ వేరియస్ స్టోరేజ్ క్లాసెస్ యూజ్డ్ ఇన్ సి విత్ ఎగ్జాంపుల్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎక్స్‌ప్లెయిన్ పారామీటర్ పాసింగ్ బై వాల్యూస్ అండ్ పాసింగ్ బై అడ్రెస్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఈ క్వెషన్ ఇంకోలాగా కూడా ఇస్తారు. కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ గురించి రాయమంటారు. సో ఈ యూనిట్‌లో 10 మార్క్స్‌కి అంతే. 5 మార్క్స్‌కి వచ్చేసరికి ఈజీగానే ఉంటది. ఎక్స్‌ప్లెయిన్ పాయింటర్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. సెకండ్ వన్ వచ్చేసరికి వాట్ ఆర్ గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్ గురించి రాయమంటారు. థర్డ్ వన్ వచ్చేసరికి ఎక్స్‌ప్లెయిన్ ఫంక్షన్ ప్రోటోటైప్. ఫోర్త్ క్వెషన్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ రికర్షన్ విత్ ఎగ్జాంపుల్. సో ఈ 4 క్వెషన్స్ అనేది 5 మార్క్స్ అనేది ఒకసారి గ్లాన్స్ అయ్యండి. అండ్ ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి చాలా ఈజీ. కొన్ని క్వెషన్సే ఉంటది. ఫస్ట్ యూనిట్స్ లాగా అంత ఎక్కువ క్వెషన్‌లు ఉండవు. ఓన్లీ 3 క్వెషన్సే ఉంటాయి. ఈ 3 క్వెషన్ నుంచే గ్యారంటీ ఫస్ట్ రెండిట్లో ఒకటి ఇస్తాడు. ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? అండ్ ఆల్సో డిస్కస్ ఇట్స్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ అంటే ఏంటి లేదంటే ఎంఎలాక్, సిఎలాక్,
డీఅలోక్ అండ్ ఫ్రీ ఈ 4 ఫంక్షన్స్ గురించి మీకు 5 మార్క్స్‌లో అడుగుతారు. 10 మార్క్స్‌లో ఇలాగా అన్నిటి గురించి రాయమంటారు. దీనికి ఒక్కొక్క దానికి సింటాక్స్ అనేది రాయండి చాలు. ప్రోగ్రామ్ అనేది రాయవసరం లేదు. ఒకవేళ ఆళ్ళు మెన్షన్ చేస్తేనే రాయండి. సెకండ్ వన్ వచ్చేసరికి డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 10 మార్క్స్‌కి డైరెక్ట్‌గా వచ్చేస్తది. స్ట్రక్చర్ అంటే ఏంటి? యూనియన్ అంటే ఏంటి? ఎలా యాక్సెస్ చేస్తారని కూడా అడుగుతారు. సో, సెకండ్ క్వెషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ క్వెషన్ ఈ ఫస్ట్ పేపర్ అనేది టఫ్‌గా ఇవ్వాలనుకుంటే థర్డ్ క్వెషన్ అనేది ఇస్తారు. కానీ థర్డ్ క్వెషన్ 5 మార్క్స్‌లో అనేది పక్కా ఇస్తారు. ఒకవేళ 10 మార్క్స్‌లో కూడా స్కిప్ అయినా. థర్డ్ క్వెషన్ వచ్చేసరికి డిస్కస్ అబౌట్ నెస్టెడ్ స్ట్రక్చర్స్ అండ్ అరే ఆఫ్ స్ట్రక్చర్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ అని చెప్పాను కదా! ప్రోగ్రామ్స్. సో, ఈ 3 క్వెషన్స్ ఉన్నాయి. మీకు షార్ట్ ఆన్సర్స్‌లో చూసుకున్న ఎస్ఐలో ఏమేమి ఉన్నాయో అవే ఉంటాయి. సో, దాని గురించి నేనేం చెప్పట్లేదు. ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మీకు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అయితే పక్కా చదువుకోండి. ఫస్ట్ 3 యూనిట్స్ మీకు ఫ్యూచర్‌లో యూజ్ అవుతుంది కాబట్టి. సి అనేది లెంథీ పేపర్. లెంథీ పేపర్ కూడా మీరు ఫాస్ట్‌గా అనేది అటెంప్ట్ చేయాలి. అప్పుడే అనేది మీరు స్కోర్ అనేది చేయగలరు. సీలో వచ్చేసరికి స్కోర్ చేయడం అంత ఈజీ అయిన పనైతే కాదు. ఎందుకంటే ఇట్స్ లెంథీ పేపర్ కానీ ఈజీ సబ్జెక్ట్. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎక్స్‌ప్లనేషన్ కూడా నేను త్వరలోనే వీడియోస్ అనేది పెడతాను అబౌట్ ఏఐ అండ్ కంప్యూటర్ ఫండమెంటల్స్. మీరు గనక సి లాంగ్వేజ్ యొక్క సపోర్ట్ వ్యూస్ ఎక్కువొస్తే సి లాంగ్వేజ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానెల్.